హాయ్ అండి అందరికీ. ఎక్కడ ఇంట్రడక్షన్ చెప్తున్నాను, చాలా ఇంట్రడక్షన్ మధ్యలో మా వాడు వచ్చి గోల్ గోల్ చేస్తున్నా, అందుకని ఆ వాయిస్ తీసేసాను అనమాట. మేమందరము ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కాదు, మేము వెళ్ళాలనుకున్నాం. ఆ సండే వచ్చింది, ఆ రోజే ఫ్రెండ్షిప్ డే వచ్చింది, అన్నీ కలిసి వచ్చినాయి కదా అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. వీఆర్ గోయింగ్ టు రెస్టారెంట్ అనమాట. లంచ్కి మా అబ్బాయి ఛానల్ ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. అస్సలు గోల. నేను నా డ్రెస్ కోసం చెప్తున్నా. డ్రెస్ మీషోలో తీసుకున్నాను 550 అని ఉంటే, నాది కొత్త డ్రెస్ అది ఇదని. వాడికి కొత్త డ్రెస్ కాదు, అయినా అబద్ధాలు చెప్తున్నాడు. వాడిని కిందకి పంపించేసి ఇంట్రడక్షన్ నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ నాయిస్ ఎక్కువ వచ్చింది మైక్ ఆన్ అవ్వాల, అందుకని ఆ వాయిస్ తీసేసాను. ఏం లేదు, నా లైఫ్లో నాకు ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ ఇప్పుడు నాతో లేరు, అందుకని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం కుదరదు. కాబట్టి నా పిల్లలే నాకు ఫ్రెండ్స్, వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇది నా ట్రీట్ నేను ఇస్తున్నాను అనమాట. బయలుదేరిపోయామన్నమాట. బయట చూస్తే ఎండ మండిపోతుంది, ఎండాకాలం కూడా ఆగదు, ఆ రకంగా ఉంది ఎండ. మేమైతే స్టార్ట్ అయిపోయాం. అసలు చూడండి, మిట్ట మధ్యాహ్నం మామూలుగా లేదు, ఎండ మండిపోయింది అనమాట. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మేము అక్కడికి వెళ్ళేసరికి లిఫ్ట్ పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ అది వచ్చేసరికి వెయిట్ చేయడం ఎందుకులే, ఫస్ట్ ఫ్లోర్ అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయాము. ఫుడ్ కోసం వెయిటింగ్. ఆర్డర్ ఇచ్చాము. జ్యూసీ మండి చికెన్ జ్యూసీ 3 pieces ఇచ్చాము. 800 అనమాట ఒక ప్లేట్. ఫస్ట్ అది తిన్న తర్వాత స్టార్టర్స్ అవి ఇద్దాంలే అని చెప్పి అదొక్కటే ఇచ్చాము. మా పిల్లలు ఎక్కువ తినరు ఫుడ్, ఊరక లైట్గా తింటారు. ఎందుకు ఎక్కువ ఇచ్చినా తినలేమన్నమాట. నేను రీల్ చేయడం కోసము మా వారిని బతకనివ్వను కదా పాపం. మా వాళ్ళు చెప్పానుగా తక్కువ తినేది. తర్వాత గోలీ సోడా తెచ్చుకున్నారు. ఆ సోడా బాటిల్ ఓపెన్ చేయడం ఏమో, అది ఎక్కడ పగల కొడతారని భయం వేస్తుంది నాకు. అవి తెచ్చి వాటి మీద ప్రయోగాలు చేస్తున్నారు. అంతకుముందు చక్కగా వాళ్ళే ఓపెన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు నాకు తెలీదు, నేనే ఓపెన్ చేస్తానని మా ఓడు చిత్తోడు నేనే చేస్తానని చెప్పి తీసుకొచ్చాడు. వాళ్ళ సహాయ శక్తిలో ప్రయత్నించిన వాళ్ళకి రాలా. మళ్ళీ చివరికి వాళ్ళ డాడీ ఓపెన్ చేశాడు. ఎలా వస్తుంది, ఎంత గట్టిగా ఉంటుందో. ఆ సీసా పగిలితే ఇంకా మొత్తం అక్కడ గోల చేస్తారేమోనని నాకేం భయం వేస్తుంది. పగల కొట్టకనంటే అమ్మయ్య ఓపెన్ చేసేసారు. నాకు రాలేదు, నీకు ఎలా వచ్చింది నాన్న అంటున్నావు మా వాడు. చూసారా, ఫైనల్గా ఐస్ క్రీమ్ ఒకటి ఆర్డర్ ఇచ్చారు. వచ్చే లోపల సోప్ బిల్లు తీసుకొస్తే ఆ సోప్ దుబ్బేస్తున్నారు. ఎంతైనా నా శాస్త్రాలు ఎక్కడికి పోతాయి చెప్పండి. నేను అంతే, కానీ చాలామందికి సోప్ అంటే ఇష్టం ఉంటుందంట. నాకైతే చాలా ఇష్టం. బిర్యానీ తిన్న తర్వాత ఒక గుప్పెడు తెచ్చుకుంటాను అనమాట, దారిలో తినడానికి కానీ ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి కానీ. మా పిల్లలు పేరెంట్స్ ఎలా చేస్తే అలా కదా, మా పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడల్లా అట్లానే వాళ్ళు అలా దుబ్బేస్తుంటారు అనమాట సోప్ని. ఎప్పుడు తింటావంటే రేపు తింటాను అంటున్నారు. రేపు తింటాను కంటే ఈరోజు దుబ్బేశారంట మా పిల్లలు. మా వారు అక్కడ ఐస్ క్రీమ్ తిన్నారు. నేను ఒక్కటి 150 అంట, అంత అవసరమే ఉంది, నేను అక్కడ తినలే అని చెప్పి వచ్చేదారిలో 135 పెట్టి వెనిల్లా ప్యాక్ ఒకటి తీసుకున్నాను. ఇది అందరికీ సరిపోయింది. వాళ్ళు అక్కడ తిన్నారు, ఈ ప్యాకెట్ తిన్నారు. మిడిల్ క్లాస్ వైఫ్స్ అంటే అంతే కదా, అందరి గురించి ఆలోచిస్తుంటారు, చీప్ అండ్ బెస్ట్గా ఉండాలని చూస్తారు. నేనైతే అంతేనండి బాబు. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ కూడా, ఓకేనా? బాయ్.